నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కుప్పం నియోజకవర్గం దివ్యాంగుల అధ్యక్షులు మురళి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం పురస్కరించుకొని దివ్యాంగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం తహసీల్దార్ చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు గోపీనాథ్, సత్యేంద్రశేఖర్, తిరుమగల్ ముఖేష్ పాల్గొన్నారు. సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ శారీరక లోపాలను పట్టించుకోకుండా ఆ మనోబలంతో లక్ష్యం వైపు పట్టుదలగా సాగిపోతే అనుకున్న విజయం సాధించవచ్చన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ దివ్యాంగులకు అండగా నిలుస్తుందన్నారు. వారికి కమ్యూనిటీ హాలు, గుర్తింపు కార్డులు, పక్కా గృహాలు వంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్వరలోనే మన జనవరి 1 నుంచే అది అమలు వస్తుందనేసి ఒక ఇది ఉంది సార్. త్వరలోనే మనకు సబ్సిడీ రుణాలు ఇంతకుముందు గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వం మన టీడీపీ ఉన్నప్పుడు సబ్సిడీ రుణాలు మనకి ఇస్తా ఉన్నారు సార్. మేము 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నప్పుడు 1 లక్ష 1.5 దాంట్లో కొన్ని చిన్న పరికరాల వల్ల చిన్న మిస్టేక్ వల్ల ఆ బండే పాడైపోతుంది సార్. దాన్ని మేము దృష్టికి తీసుకుని వస్తున్నాము. మన దివ్యాంగులు చదువుకున్న చాలా మంది ఇంటి దగ్గర వేస్ట్ గానే ఉన్నారు సార్. ఒక 2-3 ట్రైనింగ్ ఇస్తే ఇక మీరు బ్యాటరీ బండ్లు 42,000 రూపాయలు వెచ్చించి మన ప్రభుత్వం మనకు ఉచితంగా ఇస్తున్నారు సార్. దాని చిన్న రిపేర్ ఉన్నా ఆ బండి వేస్ట్ అయిపోతున్నారు సార్. దీనివల్ల దీన్ని దృష్టిలో తీసుకునేసి దీనికి ఒక ట్రైనింగ్ చేసి ఏమంటే ఒక మండలం సార్ వాళ్ళు కంపల్సరిగా ఇల్లు మంజూరు చేశారంటే ఎవరంటే ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు నీడు కూడా ఇల్లు అనేసి 3 కార్యక్రమాల్లో మనకు ముఖ్యంగా ఉండేదానికి ఒక నీడ ఉండాలని చెప్పిన కార్యక్రమంలో దాన్ని మీరు ముందు మాకు చేపిస్తే మా దివ్యాంగంలో ఇంకా కొంచెం మేలు జరిగినట్టుగా ఉంటుంది సార్. ఈ రోజు ఈడ మన ఫస్ట్ ఈడ ఎంపీ ఆఫీసులో మనం మీటింగ్ పెట్టుకోవాలంటేనే ఫస్ట్ ఇక్కడ కాదు కొత్త దివ్యాంగులకు ఏమైనా పెట్టుకోండి అని చెప్పారు. అందువల్ల చాలా దగ్గర మేము ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ప్రత్యేకంగా మన అధికారులు అందరూ చాలా మంది ఇక్కడే ఉన్నారు. మా దివ్యాంగుల కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఏడైనా మీరు మంజూరు చేశారంటే దాన్ని ఎవరో దాతల వల్ల మేము దాన్ని కట్టించుకొని మా యొక్క అనుగుణంగా మాకు తగినట్టుగా ఇప్పుడు ఏంటంటే సులభతరంగా ఉంది. ఒక దగ్గర మెట్లు ఉంటుంది. ఆ మీటింగ్ లో మేము పోయి మాట్లాడలేకుంటుంటాము. అక్కడికే ఆ మీటింగ్ హాల్ని అధికారులందరూ ఆడుకోవచ్చు. మా సమస్యలను అక్కడే పరిష్కరించేట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే మిగతా దీన్ని చూసి మన స్టేట్ లెవెల్లో అన్ని నియోజకవర్గాలు కానీ జిల్లాలో కానీ మేము దీన్ని ప్రశ్నించి కుప్పంలో కట్టారు కదా మిగతా దగ్గర కట్టడం అనేసి ఒక మంచి ఆవిష్కారం చేసుకుంటాం సార్. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరియు వికలాంగుల సంఘ అధ్యక్షులు, సెక్రటరీలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకోవచ్చు. మీరు ఈ యొక్క సమావేశం సందర్భంగా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయాలకు సంబంధించి మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గంలో వివిధ కుల సంఘాలకు సంబంధించి కావచ్చు, లేదంటే సొసైటీలకు సంబంధించి కావచ్చు, తప్పనిసరిగా భూమి అనేది కేటాయించమని ఆదేశించున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా సంఘాల వారికి కూడా భూమి అనేది కేటాయించడం జరిగింది. వికలాంగులైనటువంటి మీకు కూడా వికలాంగుల భవనము నిర్మాణం కోసం మున్సిపాలిటీ పరిధిలోనే భూ కేటాయింపు కోసము తగిన చొరవ తీసుకోవడం జరుగుతుందని ఈ సభాముఖంగా ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈ విషయంలో జారీ చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క ఆదేశానుసారము తప్పనిసరిగా భూ కేటాయింపు అనేది చేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకోవచ్చు. వికలాంగులు అనేటువంటి వారు 2 విధాలుగా ఉంటారు. ఒకరు వచ్చేసి పుట్టుకతో ఉండొచ్చు, మరొకరు వచ్చేసి యాక్సిడెంటల్ అంటే ప్రమాదం ద్వారా లేదంటే వ్యాధి ద్వారా వికలాంగత్వం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో
ఈ రెండు వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చాలా దూరదృష్టితో మీ యొక్క సంక్షేమం కోసం పింఛను పెంచడం కావచ్చు, అనేక ప్రభుత్వ పథకాలలో మీకు సబ్సిడీతో ఉన్నటువంటి పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అనగా ఉద్యోగాల్లో ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తున్నారో అదేవిధంగా వికలాంగులకు కూడా రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఇది మీరందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, క్రీడలు అంటే పారా ఒలింపిక్స్